వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి ఈ ఇమేజ్ ను చూడండి. పాకిస్తాన్ వాళ్ళు ఫేక్ న్యూస్ ని ఎలా స్ప్రెడ్ చేస్తున్నారో మీకే తెలుస్తుంది. ట్విట్టర్ లో వాళ్ళు ఒక పోస్ట్ చేశారు మొన్న. అందులో ఇనిషియల్ ఇమేజ్ రిలీజ్ ఆఫ్ ఏ ఫీమేల్ ఇండియన్ శివాని సింగ్ రాఫెల్ పైలట్ షట్ డౌన్ ఇన్ పాకిస్తాన్ అని పోస్ట్ చేశారు. అంటే మన రాఫెల్ ని పడగొట్టి అందులో ఉన్న పైలట్ ని పట్టుకున్నారని దానికి సంబంధించిన ఒక ఫేక్ వీడియో కూడా చాలా వైరల్ చేస్తున్నారు. పైలట్ పారాషూట్ పట్టుకుని దిగుతున్న వీడియో అని చెప్పేసి. కానీ అది 100% ఫేక్. అది ఒక పాకిస్తాన్ వ్లాగర్ వీడియో. స్వయంగా అతనే ఒక వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఒకసారి ఇది చూడండి. अस्सलाम वालेकुम, मैं हूं शर्जील खटक और आज सुबह से ये एक वीडियो लोग शेयर कर रहे हैं जिसमें दिखाया जा रहा है कि इंडियन पायलट को लोगों ने पकड़ लिया है। तो मैं ये बताना चाह रहा हूं कि ये कोई इंडियन पायलट नहीं है, बल्कि ये मेरी वीडियो है जिसमें मैंने स्वात के इलाके में लैंडिंग की थी आज से तकरीबन 1 महीने पहले। तो लोग इसको इंडियन पायलट का नाम दे के शेयर कर रहे हैं, हर बंदा पोस्ट कर रहा है ट्विटर पर, इंस्टाग्राम पर, टिकटॉक, फेसबुक, हर जगह पे बगैर किसी वेरिफिकेशन के। तो खुदारा इस तरह की फेक न्यूज़ को शेयर ना करें। जंग में इस तरह की बहुत सारी चीज़ें होती हैं जो कि फेक होती हैं, पहले उसको वेरीफाई करें, देखें कि ये हकीकत है, उसके बाद शेयर करें। చూశారు కదా, ఇదొక్కటే కాదండి, ఇలాంటి ఫేక్ న్యూస్లు చాలా అంటే చాలా ఉన్నాయి. ఇలాంటి ఫేక్ న్యూస్లను ప్రజలకు చూపెట్టి మనమే విజయం సాధించామని ఏకంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి మీడియా ముందటికి వచ్చి స్టేట్మెంట్ చేస్తున్నాడు. ఈ వార్లో మనమే గెలిచాం. పాకిస్తాన్ ఎన్ని ఫేక్ న్యూస్లను పబ్లిసిటీ చేసింది అనేది ప్రతిదీ ఎవిడెన్స్ తో సహా మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. వీడియోను పూర్తిగా చూడండి. అండ్ ఈ వీడియోను మీ దాకా తీసుకురావడానికి నేను చాలా రీసెర్చ్ చేయడం జరిగింది. వీడియోను నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పాకిస్తాన్ మళ్లీ డ్రోన్స్ తో దాడి చేసే ప్లాన్ లో ఉంది. కానీ సీజ్ ఫైర్ అంటూ ఈ గ్యాప్ లో వాళ్ళు యుద్ధ ఆయుధాలను కలెక్ట్ చేస్తున్నారు. షాకింగ్ విషయం ఏంటంటే ఈజిప్ట్ ప్లేన్స్ చైనా నుంచి పాకిస్తాన్ లో ల్యాండ్ అయ్యాయి. టర్కీ కూడా సైలెంట్ గా ఆయుధాలను సప్లై చేస్తుంది. అంతేకాదు IMF కూడా పాకిస్తాన్ కి $1 బిలియన్ శాంక్షన్ చేసింది. ఇది సీజ్ ఫైర్ కాదు, రీగ్రూప్ అవ్వడానికి టైం తీసుకుంటున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటివి గతంలో కూడా చూశాం. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో, ఉక్రెయిన్ యుద్ధంలో మధ్యలో సీజ్ ఫైర్ వస్తూ ఉంటాయి. ఈ గ్యాప్ లో ఆయుధాలను, సైనికులను సమకూర్చుకుంటారు. సో పాకిస్తాన్ ని ఎంతవరకు నమ్మగలం? వాళ్ళు మళ్లీ ఏదో పెద్ద స్ట్రైక్స్ కి ప్లాన్ చేస్తున్నారేమో. ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ లో పాకిస్తాన్ బాగా నష్టపోయింది. గాయపడిన గుంటనక్క తిరిగి వస్తుంది కదా, అలాగే పాకిస్తాన్ డెఫినెట్ గా రివెంజ్ కోసం వస్తుంది. ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నామని మీరు అనుకోవచ్చు. 2019లో బాలాకోట్ సమయం గుర్తుందా? పాకిస్తాన్ గ్రౌండ్ లో ఫెయిల్ అయిన ప్రచారంలో సక్సెస్ అయింది. అభినందన్ గారిని పట్టుకుని హౌ ఇస్ ద టీ అంటూ టీస్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ ని హీరో చేశారు. ఇండియా పాక్ ఆర్మీకి భయపడుతుంది అనే నేరేటివ్ ని సెట్ చేశారు. అప్పుడు ఇండియా ప్రచారంలో వెనుకబడింది. కానీ ఈసారి సింధూర్ ఆపరేషన్ లో పాకిస్తాన్ గ్రౌండ్ లోనూ మీడియాలోనూ ఫెయిల్ అయింది. పాక్ ప్రజలే వాళ్ళ ఆర్మీని నమ్మడం లేదు. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్, పాకిస్తాన్ ప్రజలు రేపు అడగచ్చు, మీరు ఆర్మీ కోసం ఇంత బడ్జెట్ ఎందుకు ఖర్చు చేస్తున్నారు? ఇండియా మిసైల్స్ ని కూడా ఆపలేకపోయారు అని. అందుకే పాక్ ఆర్మీ హీరో ఇమేజ్ కోసం మళ్లీ దాడి చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంది. నిన్నటి వరకు కొంతమంది, ఇండియాలోని కొంతమంది పాకిస్తాన్ ఫేక్ న్యూస్ ని నమ్మారు. కానీ ఇప్పుడు ఫేక్ న్యూస్ వీడియోస్ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అందరూ కళ్ళు తెరుస్తున్నారు. ఫారినర్స్ కూడా పాక్ ని చూసి నవ్వుకుంటున్నారు. మన భారత రక్షణ శాఖ ఆపరేషన్ సింధూర్ గురించి సూపర్ బ్రీఫింగ్ ఇచ్చింది. బిఫోర్ అండ్ ఆఫ్టర్ శాటిలైజ్ ఇమేజెస్ ను చూపించింది. వారికి సంబంధించినవి మన లెజెండరీ ఎయిర్ మార్షల్ AK భారతి గారు బ్రీఫింగ్ ఇచ్చారు. అదే టైంలో పాకిస్తాన్ కూడా బ్రీఫింగ్ ఇచ్చింది. కానీ వాళ్ళ DG ISPR ఫేక్ స్టోరీని అల్లాడు. ఏంటి ఆ ఫేక్ స్టోరీ అనుకుంటున్నారా? ఒక్కసారి వినండి. మేం యుద్ధంలో గెలిచామన్నారు. ఇండియానే మొదట సీజ్ ఫైర్ కోరిందన్నారు. 6 రాఫెల్ జెట్లను ధ్వంసం చేశామన్నారు. బ్రహ్మోస్ మిసైల్ ని మా చీఫ్ డిఫెన్స్ సిస్టమ్ తో ఆపేశామన్నారు. డ్రోన్స్ తో ఇండియా యొక్క 24 మిలిటరీ బేస్లపై దాడి చేశామన్నారు. INS విక్రాంత్ ని మా నేవీ ఆపేసింది అన్నారు. ఇవన్నీ విని నవ్వొచ్చింది కదా. ఇండియన్ సోషల్ మీడియా ఈ ఫేక్ క్లైమ్స్ ని ప్రూఫ్స్ తో తిప్పికొట్టింది. ఈ వీడియోలో నేను ఆ టాప్ ఫేక్ క్లైమ్స్ ని చెప్తాను. సూపర్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, మిస్ అవ్వదు ఫ్రెండ్స్. ఫేక్ నెంబర్ 1,
మన ఫారెన్ మినిస్టర్ జయశంకర్ గారితో మొదలు పెడదాం. ఒక్కసారి ఈ వీడియో చూడండి. ట్విట్టర్లో పోస్ట్ చేశారు జయశంకర్ గారు సారీ చెప్తున్నారు అని. आज मैं विश्व भर से क्षमा मांगने आया हूँ. हमने विचार किया था कि पाकिस्तान को 4 हिस्सों में बांट देंगे. हमने सोचा था कि पाकिस्तान को बिखेर देंगे, लेकिन आज हालात बिल्कुल उलट हो गए हैं. पाकिस्तान ने हमें ऐसा करारा जवाब दिया है कि हमारी अपनी ज़मीन पर बगावत के बीज बो दिए हैं. ఈ విధవలకి కామన్ సెన్స్ కూడా లేదు. అది కంప్లీట్ గా ఏఐ జనరేట్ చేసిన వీడియో. చూస్తేనే తెలుస్తుంది. మీరు కావాలంటే జయశంకర్ గారి ట్విట్టర్ హ్యాండిల్లోకి వెళ్లి చూడండి. ఆయన ఎలాంటి పోస్టు పెట్టలేదు. కానీ పాకిస్తాన్ వాళ్ళు కావాలని ఏఐని యూజ్ చేసి ఇలాంటి ఫేక్ పబ్లిసిటీ చేస్తున్నారు. ఫేక్ నెంబర్ 2, ఆపరేషన్ సింధూర్ లీడ్ చేసిన వ్యామికా సింగ్, షోఫియా ఖురేషి గారి ఫేక్ ఐడీలను క్రియేట్ చేశారు. స్క్రీన్ మీద మీరు ఒక్కసారి చూడొచ్చు. ఇలా ఫేక్ ఐడిని క్రియేట్ చేసి అందులో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ని స్ప్రెడ్ చేస్తున్నారు. ఫేక్ నెంబర్ 3, మన భారత వైమానిక స్థావరాన్ని ధ్వంసం చేశామని ఏకంగా పాకిస్తాన్ DGISPR మీడియా ముందుకు వచ్చి చెప్పాడు. అందులో ఆజ్ తక్ న్యూస్ లో ఉన్న ఒక షార్ట్ క్లిప్ ను యూజ్ చేసి ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేశాడు. ఒక్కసారి మీరే చూడండి మిస్లీడింగ్ ఫుటేజీ అండ్ రియల్ ఫుటేజీ ఏంటో. Now I will show you another clip which will tell you the story. घबराहट तो लोगों की नजर आ रही है क्योंकि तमाम एयरबेस ध्वस्त होते हुए नजर आ रहे हैं, आग के गोले में बदले हुए नजर आ रहे हैं. सबसे ज्यादा जो चर्चा है वो ये कि जब आप अपने एयरबेस को नहीं बचा सकते तो जनता को क्या बचाएं. कल रात में जो है उसकी तरफ से फायर किया जाता रहा है. तो पाकिस्तान एक तरीके से जो सिविलियन फ्लाइट्स हैं उनकी आड़ में जाकर के उनके फाइटर्स जो है किस तरीके से भारत के ऊपर. लेकिन भारत की कार्रवाई के बाद जितेंद्र अब एयर स्पेस बंद कर दिया गया है. हर तरह की एयर गतिविधि पूरी तरह से प्रतिबंधित कर दी गई है. नोटम जारी कर दिया गया है. 4 एयरपोर्ट को बंद कर दिया गया है पाकिस्तान की तरफ से. और जो वीडियो सामने आ रहे हैं उसमें पाकिस्तान की जो जनता है वो घबराहट एक तो लोगों की नजर आ रही है क्योंकि तमाम एयरबेस ध्वस्त होते हुए नजर आ रहे हैं, आग के गोले में बदले हुए नजर आ रहे हैं. सबसे ज्यादा जो चर्चा है वो ये कि जब आप अपने एयरबेस को नहीं बचा सकते तो जनता को क्या बचाएंगे. सबसे ज्यादा जो चर्चा है वो ये कि जब आप अपने एयरबेस को नहीं बचा सकते तो जनता को क्या बचाएंगे. చూశారు కదా ఫ్రెండ్స్, దేశ అత్యున్నత పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా మీడియా ముందుకు వచ్చి ఖచ్చితంగా తప్పుడు ఇన్ఫర్మేషన్ ని ఎంత ఈజీగా స్ప్రెడ్ చేస్తున్నారు. ఫేక్ నెంబర్ 4, పాకిస్తాన్ సైన్యం తన బ్రీఫింగ్ లో ఇండియా టీవీ న్యూస్ ఛానల్లో ప్రసారమైన వీడియో క్లిప్ ను చూపించింది. ఇది భారత వైమానిక స్థావరాలను ధ్వంసం చేసినట్లు భారతీయ ఛానళ్లు అంగీకరించినట్లు ఫేక్ వీడియో ఫుటేజ్ ని స్ప్రెడ్ చేశారు. దానికి సంబంధించిన మిస్లీడింగ్ ఫుటేజ్ అండ్ రియల్ ఫుటేజ్ ఒక్కసారి చూడండి. Now I will show you another clip which will tell you the story. देखिए उन्होंने जो किया है पठानकोट, पठान हमारा आगे जिसको हम कहें एडवांस एयरबेस है, बहुत है. उन्होंने उधमपुर में किया है, ये किया है श्रीनगर के पास में किया है, अवंतीपुर में. सिरसा को आपने बताया एयरबेस है वहां पर, उसको उसने टारगेट किया है. और तो वो ड्रोन्स के साथ साथ अपनी बड़ी मिसाइल भी. आप पाकिस्तान की सारी हिमाकतें टूटी हुई पड़ी हैं इस वक्त जमीन पर. ये जमीन पर जो आप मिसाइल पड़ी हुई देख रहे हैं, जनरल साहब का ये अनुमान है कि ये फतेह 2 मिसाइल है, MR-SAM मिसाइल है, सरफेस टू एयर मिसाइल सर. फतेह 2 मिसाइल ये दिखाई दे रही है आपको. नाम फतेह है लेकिन ध्वस्त पड़ी है इस वक्त जमीन पर. ये एक बार लोकेशन भी आप बता दें अगर ये कहां पर, ये हरियाणा सिरसा में. ये खबर देखिए, ये काफी देर से खबर चल रही थी, रात से इनफैक्ट मैं आपको बताऊं कि सिरसा को टारगेट कर रहा है पाकिस्तान की खबर थी. और ये अब नजर आ रहा है वो मिसाइल. सिरसा भी हमारा एयर बेस है. देखिए उन्होंने जो किया है पठानकोट, पठान हमारा आगे जिसको हम कहें एडवांस एयरबेस है, बहुत है, जहां उन्होंने फिदाइन अटैक भी कराया था. उन्होंने उधमपुर में किया है, ये किया है श्रीनगर के पास में किया है, अवंतीपुर में उन्होंने कॉम्बैट एयरक्राफ्ट इसे अपने जो एयरक्राफ्ट से करने की ट्राई की थी, जिसको मार गिराया गया है. 2 ऐसी खबरें. నెక్స్ట్ ఫేక్ నెంబర్ 4, వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు ఇండియా ఫీమేల్ పైలట్ ని వాళ్ళు పట్టుకున్నారని చెప్పారు కదా, కానీ స్వయంగా పాకిస్తాన్ DGISPR మీడియా ముందు మేము ఎలాంటి ఫీమేల్ పైలట్ ని పట్టుకోలేదు అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశాడు. ఒక్కసారి ఆ వీడియో క్లిప్స్ లో చూడండి. According to the military sources, at least 2 more Indian fighter jets, these are Rafales, according to the government of Pakistan, have been shot down. A female pilot has been taken into custody. She was one of the fighter pilots of the Indian Air Force. I can confirm you very clearly, we don't have any pilot in custody.
This is all social media chatter. This is all part of the multiple source of fake news and propaganda that keeps on, that has been generated from multiple sources. నెక్స్ట్ ఫేక్ నెంబర్ 5. స్క్రీన్ మీద ఒక ఫోటో డిస్ప్లేని చేస్తున్నాను. ఆ ఫోటో చూడండి. ఫోటో కింద ఒక పేరు కనబడుతుంది కదా, అదేంటండి? CNN. వరల్డ్ వైడ్ గా చాలా పాపులారిటీ ఉన్న ఛానల్. ఇది చూస్తే ఎవరైనా సరే నిజమే అనుకుంటారు. అందులో ఈ వార్ ద్వారా ఇండియాకు ఎంత నష్టం జరిగింది, పాకిస్తాన్కు ఎంత నష్టం జరిగింది అనేది వాళ్ళు మెన్షన్ చేశారు. కానీ ఇది 100% ఫేక్. మీరు కావాలంటే CNN కు సంబంధించిన వెబ్సైట్ ను విజిట్ చేయండి, సోషల్ మీడియా అకౌంట్స్ ను చెక్ చేయండి. ఇలాంటి పోస్ట్ వాళ్ళు పబ్లిష్ చేయలేదు. ఇది పాకిస్తాన్ వాళ్ళు కావాలని మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్, వాళ్ళు ఎంత నీచానికి దిగజారారు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్. నేను ఇంపార్టెంట్ టాపిక్స్ నే సెలెక్ట్ చేసి మీ ముందుకు ప్రెజెంట్ చేశాను. కానీ ఇలాంటివి సోషల్ మీడియాలో చాలా అంటే చాలా ఉన్నాయి. మన భారత డిప్లొమాస్ వాళ్ళలా కాదు, ఏం మాట్లాడినా సరే ప్రతిదీ ఆధారాలతో సహా ఇంటర్నేషనల్ మీడియా ముందుకు వచ్చి ఎవిడెన్స్ తో సహా చూపించారు. ఈ యుద్ధంలో మనమే గెలిచాం అనడానికి ఎలాంటి అనుమానం అవసరం లేదు. మన దేశం బలంగా ఉందని ప్రపంచానికి చాటి చెప్పాం. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ అంతా రీసెర్చ్ చేయడానికి నాకు చాలా అంటే చాలా టైం పట్టింది. ఇలాంటి క్వాలిటీ రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.